ప్రైజ్ ది లార్డ్. బెతెస్దా మినిస్ట్రీస్ సమర్పించు సత్యవంతుని స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాము. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా రక్షణ మేలు కలిగినవని మాకు లెటర్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళని వారైతే మీ దగ్గరలో ఉన్న శ్రీ కృష్ణానగర్ యూసఫ్గూడ మరియు జవహర్ నగర్ యూసఫ్గూడ సంఘాలకు వచ్చి దైవాశీర్వాదములు పొందగలరు. ఈ సమయంలో ప్రభు సేవలో బహుబలముగా వాడబడుచున్న ఆత్మీయ వరములు కలిగిన మా దైవజనులు డాక్టర్ జయశీల వినయ్ కుమార్ గారి దైవ సందేశము విందాము. ఈ దిన వాక్యముగా నేను కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను. మత్తయి సువార్త 12వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళ శిష్యులు? విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళుతుంటే శిష్యులేనా మనం కూడా కదా, ప్రక్కకు ఏమైనా ధాన్యం కాయలు ఏమున్నా కానీ మనం తెంపుకొని మామిడి చెట్టు కానీ అనారు చెట్టు కానీ మన ఇంట్లో ఉంటే రాళ్ళే వేసేస్తారు ఇంటి మీదకి కదా. కాబట్టి వీళ్ళైతే చేతులతోనే తెంపుకొని చేతులతోనే నలుపుకొని అవి తింటున్నారు అన్నట్టు. తింటుంటే వీళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఈ పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఏమంటున్నారు? విశ్రాంతి దినమున చేయకూడనిది మీరు ఎందుకు చేస్తున్నారు? వారు విశ్రాంతి దినమున చేయకూడనిది ఏంది? వాళ్ళు కడుపుకు తింటున్నారు అంతే. మనము విశ్రాంతి దినమున మనం అసలు మందిరానికి రావటం లేదు. మనం మన సొంత పనులు మనం చేసుకుంటున్నాం. విశ్రాంతి దినమున ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా మనం ఉంటున్నాం. అందుకని ఎంత భయంకరమైన యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా చావులే. అయ్యగారు ప్రొద్దున అంటున్నాడు, నేను 76 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లలు చనిపోతున్నారు, 10 ఏళ్ళ పిల్లలు చనిపోతున్నారు, 15, 20 ఏళ్ళ యవ్వనస్తులు చనిపోతున్నారు, 30, 40 ఏళ్ళు చనిపోతున్నారు. అవును ప్రభా, ఇంత ఏజ్ నాకు ఇచ్చినందుకు నేను ఏం మంచితనం చేసినాను? నీ కృప తప్ప వేరేది లేదు. కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని నీకు దీర్ఘాయుష్ కావాలనంటే నీ తల్లిని తండ్రిని సన్మానింపు, నీకు దీర్ఘాయుష్ కావాలని. మరి తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలని, మేలు కలగాల, దీర్ఘాయుష్ కలగాలంటే తర్వాత 10 ఆజ్ఞలు మనము పాటించాలని. ఇది ఆజ్ఞతో కూడిన నియమం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు యేసు ప్రభునే ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? నీ శిష్యులు చేసేది చూడటం లేదా అంటే ఆయనకు కళ్ళు లేవా? అప్పుడు ఏమంటున్నాడు ఆయన? మొదటి సమూయేలు 21:6 సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, అందరు తినే రొట్టెలు లేవు, మనము భోజనానికి చేసుకున్న రొట్టెలు లేవు, ఇది సముఖపు రొట్టెలు, దేవుని సన్నిధిలో ఉండే రొట్టెలు మాత్రం ఉన్నవి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనము బల్లకు సిద్ధపడి వస్తేనే బల్ల తీసుకుంటాం. బల్లకు సిద్ధపడి వచ్చారా లేదా? ప్రభు బల్ల అంటే ఎంత మనం పవిత్రంగా ఉండాలి, సమాధాన పడాలి, తర్వాత 3 దినాలు ఉపవాసం ఉండాలి, ఎన్నెన్నో మనం చేసుకొని వస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళైతే మామూలుగా వచ్చారు, స్నానం లేదు, మంచి వస్త్రాలు లేవు. కానీ అక్కడ యాజకుడు ఏమంటున్నాడంటే నువ్వు పవిత్రంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. అంటే స్త్రీలకు నీవు ఎడంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఆ సముఖపు రొట్టెలు తినడానికి కూడా ఆయన ఎంత ప్రయాణం చేసి వచ్చినా అప్పుడు యాజకుడు అడుగుతున్నాడు ఆయనను, మీరు పవిత్రంగా ఉన్నారా లేదా అని. చదవమ్మ. ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రంలే. యాజకులు ఉల్లంఘించిన దాన్ని కూడా పవిత్రం చేస్తున్నాడు దేవుడు. అయితే ఆ సముఖపు రొట్టెలు తీసి దావీదు పనివారికి ఇచ్చారు కదా, అవి తిని వాళ్ళు ఆకలి తీర్చుకున్నారు. అది నువ్వు ఎప్పుడు చదవలేదా? మీరు చదవలేదా అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని. అది తెలిసి ఉంటే, అది మీరు అర్థం చేసుకొని ఉంటే మీరు నన్ను ఇలాగ ప్రశ్నించరు. మనకు ఆచారాలు కావు, మనకు పద్ధతులు కావు,
విశ్రాంతి దినంలో ఏ పని చేయొద్దని మోషే ధర్మశాస్త్రంలో ఉన్నది, దాన్ని ఆచరిస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే నీ ఆకలి నువ్వు తీర్చుకుంటున్నావు. ఆకలి తీర్చుకుంటే నువ్వు దేవుని స్తుతిస్తావు, నీకు బలం వస్తుంది. ఎప్పుడైతే సౌలు రాజు అంటాడు ఇవాళ ఉపవాసం ఉండి ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలని అంటే యోనాతాను ఏం చేస్తాడు, తేనె తీసుకొని కొద్దిగా తినే వరకు ఆయన కళ్ళు మెరుస్తాయంట, ఆయనకు ఎంతో శక్తి వస్తుంది. ఆయన ఉట్టి తేనె తిన్నందుకే ఆయనకు బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది. కానీ ఇక్కడ మరి ఉపవాసం అంటే నీరసపడిపోతున్నాం కదా. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నా పనివారు పవిత్రంగా ఉన్నాం, మేము అపవిత్రంగా లేము, మా బట్టలు కూడా పవిత్రంలే, అంటే నా స్వభావం కూడా పవిత్రమే, కాబట్టి నీ దగ్గర ఏముందో అది నాకు ఇచ్చేసేయి, ఇవ్వమనగానే అక్కడ ఆ సముఖపు రొట్టెలు తీస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తిన్నారు. అది మీకు తెలియదా? అది మీరు చదవలేదా? మీరు ధర్మశాస్త్రోపదేశకులు కదా, మీరు పరిసయ్యులు శాస్త్రులు కదా, మీకు ఎందుకు తెలియదు? అందుకని నేను కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను. నేను కనికర సంపన్నుడను, నేను దయగలవాడను, నేను దీర్ఘశాంతం గలవాడను, ఎలాంటి హింస నాకు ఇష్టం లేదు, బలిని నేను కోరను అంటున్నాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. మన దేవునికి ఏ లిమిటేషన్ లేదు, మన దేవునికి ఏ రూల్స్ లేవు, మన దేవునికి ఏ నియమం లేదు. ఆయననే విశ్రాంతి దినానికి అధికారి. చప్పలు కొట్టిన స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడని మత్తయి సువార్త 12వ అధ్యాయం 8-9. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. సమాజ మందిరం, దేవాలయంలో కాదు, ఇక్కడ మీరు గమనించాలా. సమాజ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు ఊచ చెయ్యి గలవాడొకడు అక్కడ కనబడేను. ఊచ చెయ్యి గలవాడు అక్కడ కనబడ్డాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూస్తున్నాడా? ఒక కుష్ఠరోగి వచ్చాయన ఆయన కాళ్ళ దగ్గర మోకాలుండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయగలవు అనగానే ఆయన ఏమన్నాడు, నాకు ఇష్టమే అని ఆయనను ముట్టాడు. కుష్ఠరోగిని ఎంతో దూరం పెట్టాలి. ఆయన మనకు ప్రధాన యాజకుడు, ఆయన మనకు ప్రధాన కాపరి, ఆయన పవిత్రంగా ఉండాలి. కానీ ఈయన ఇక్కడ అపవిత్రమైపోతున్నాడు. రక్తస్రావం గల స్త్రీ ఆయనను ముట్టింది, ఆయన అపవిత్రమైపోయాడు. హల్లెలూయా. నాయను విధవరాలు కుమారుడు చనిపోతే పాడని ముట్టాడు. ఈయన మనకు ప్రధాన యాజకుడు అయ్యుండి చెయ్యదగనివి చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడంటే సమాజ మందిరంలోనికి. ఇప్పుడు యేసయ్య వచ్చాడు, దేవాలయానికి కాదు, సమాజ మందిరంలోకి వచ్చాడు. సమాజ మందిరంలో ఒక ఆమె కూడా ఉన్నది. ఎవరామె? 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీ. ఎక్కడుంది? దేవాలయంలో ఉందా, సమాజ మందిరంలో ఉందా? సమాజ మందిరంలో ఉన్నది ఆమె. ఆమె సమాజ మందిరానికి వస్తున్నది. దేవాలయానికి రావడానికి వీల్లేదు. వీళ్ళు కుంటివాడు, గుడ్డివాడు, గజ్జి పండ్లు గలవాడు, ఇంకా గూనివాడు, నత్తివాడు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా దేవాలయంకి రాకూడదు. అందుకనే యోహాను సువార్త 9వ అధ్యాయం పుట్టు గుడ్డివాడిని చూసి కదా శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీడు గుడ్డివాడు అవడానికి కారణం వీడు పాపం, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? ఎందుకు? పాపం చేస్తారు కాబట్టి వీడు గుడ్డివాడు, పాపం చేశాడు కాబట్టి వీడు కుంటివాడు, పాపం చేశాడు కాబట్టి వీడు ఊచ చేయగలవాడు, వాడు దేవాలయానికి రావడానికి అనర్హుడు. ప్రార్థన చేయమంటే నాకు రాదు. దేవుని సన్నిధిలో ఎలాగున్నాము? భయంతో మాట్లాడుతున్నాం. సాక్ష్యం చెప్పమంటే భయం, ప్రార్థన చేయమంటే భయం, దేవుని సన్నిధికి రావాలంటే భయం. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళిన దేవుడు 4 దినాలు అయిపోయి కుళ్ళు కంపు కొడుతున్న ఆ సమాధిని ఆయన ప్రార్థన చేసి లాజరు బయటకు రమ్మని వాళ్ళ ప్రేత వస్త్రాలతో వచ్చాడు. ఆ కట్లు విప్పాయనని పోనీయండి. ఎందుకు పోనీయండి? ఆహారం లేక చచ్చిపోయాడు, వాక్యం లేక చచ్చిపోయాడు, ప్రార్థన లేకుండా చచ్చిపోయాడు, పరిశుద్ధాత్మ లేకుండా చచ్చిపోయాడు. సభలు కూడా స్తోత్రాలు చెల్లిస్తాం గట్టిగా. హల్లెలూయా. మనం ఎట్లాగున్నాము? నిర్జీవంగా ఇలాగ పడి ఉన్నాం. ఎన్ని కట్లతో కట్టబడి ఉన్నాం, ఎన్ని బంధకాలతో మనం బంధించబడి ఉన్నాం. ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నాం, ఒకరి మీద ఒకరు నేరాలు వేసుకుంటున్నాం. ఈ శాస్త్రులు పరిసయ్యుల వలె వాళ్ళు నేరారోపణ చేయడానికే ఉన్నారు, వాళ్ళు రాళ్ళు బట్టి రువ్వడానికే ఉన్నారు. మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నామా? ఊచ చేయగల వాడిని చూచి ఆయన చూచాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆరోగ్యం గల వాడిని చూస్తలేడు, మంచి తయారై వచ్చిన వాళ్ళని చూస్తలేడు. ఆయనకు అందం కాదు కావాల్సింది, ఆరోగ్యం కాదు కావాల్సింది. ఆయన ఎవరి కొరకు వచ్చాడు? రోగుల కొరకే కానీ ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదంటున్నాడు. వైద్యుడు అక్కర్లేదు, నేను పరమ వైద్యుని, నేను పరమ వైద్యుని కాబట్టి బలహీనులనే నేను చూస్తా. సుంకపు మెట్టునొద్ద ఉన్న లేవిని చూశాడు. 10 మంది కుష్ఠరోగులు, వాళ్ళు పరిగెత్తి వస్తుంటే వాళ్ళని బాగు చేశాడు దేవుడు. ధనవంతుల దగ్గర పోయి కూర్చొని తినడానికని వచ్చాడు ఆయన. ఆయన ఏర్పాటు చేసుకున్నది ఏంది? ఆయన మాట్లాడుతుంది ఏంది? ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో చూడండి. ఇక్కడికి వచ్చాడు, సమాజ మందిరంకి రాగానే ఆయనకు ఊచ చేయగలవాడు ఆయన కనబడ్డాడు. కనబడగానే పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారు? విశ్రాంతి దినమున
నేరము మోపవలనని. వాళ్ళు ఎందుకు వచ్చారు మందిరానికి? యేసు ప్రభు మీద నేరాలు మోపడం. సమాజ మందిరానికి ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు మీద నేరం మోపడానికని వచ్చారు, కానీ సమాజ మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడానికి కాదు, దేవుని మహిమపరచడానికి కాదు, దేవుని ఘనపరచడానికి కాదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని మనం ఎట్లాగ వస్తున్నాము? దేవుని మహిమపరచడానికని వస్తున్నామా? దేవుని ఘనపరచడానికని వస్తున్నామా? దేవుని సన్నిధిలో సాగిలపడటానికని వస్తున్నావా? నిన్ను నీవు తగ్గించుకొని స్తుతి ఆరాధనలో ఎంత తగ్గించుకుంటావో అంతగా పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడతాడు. కాబట్టి ఎలాగొస్తున్నాం మనం? శాస్త్రులు పరిసరలాగా మనం ఉంటే ఇదే సమయం. ఇప్పుడే మారండి, ఇప్పుడే నీ హృదయం మార్చుకోండి, ఇప్పుడే నీలో ఉన్న చీకటి తొలగించుకోనండి. మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు ఎవ్వరు తాలుకోలేం. దేవుని ఉగ్రత వచ్చిందంటే దాన్ని త్రిప్పివేయగలవాడెవడు? నీవు కార్యం చేయగా త్రిప్పివేయగలవాడెవడు? ఏ కార్యము? అది మంచి కార్యమా చెడు కార్యమా? సొదొమ గొమొర్రా నేనేం చేస్తాను? అగ్ని గంధకాలతో నేను కాల్చేస్తాను. మరి అబ్రహాం ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా అట్లా చేయక, అయ్యా చేయక అంటుండా? అందులో నీతిమంతులను రక్షించవా? నీతిమంతులను రక్షించ, నీతిమంతుడే లేడు అందులో. ఆయన ఉగ్రతకు మనము తాలుకోలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం వచ్చిందంటే శనివారం శుక్రవారం నుంచే మీరు ప్రిపేర్ కావాలా. మీరే కాదు, మీ కుటుంబం అంతా ప్రిపేర్ కావాలా. జడ్జిమెంట్ చాలా దగ్గరగా ఉన్నది. ఆ జడ్జిమెంట్లో మనం ఉండొద్దు. మొదటి పునరుత్థానం గలవారు ధన్యులు. హల్లెలూయా. మొదటి పునరుత్థానం గల వారికి తీర్పు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకనే దేవుడు ఎవరిని చూస్తున్నాడు? ఈ దినం నువ్వు ఏ బలహీనతతో ఉన్నావు? ఈ దినము నువ్వు ఏ రోగంతో ఉన్నావు? ఈ దినం ఏ గడ్డు సమస్యతో ఉన్నావు? ఈ దినము నీ ప్రమోషన్ లేదా? ఈ దినం నీకు ఉద్యోగం లేదా? ఈ దినం నీకు పెళ్ళవటం లేదా? ఈ దినం నువ్వు ఇల్లు కట్టుకుంటలేవా? ఏ సమస్యతోనే వచ్చావు నువ్వు? ఆ సమస్య తీర్చుకొని వెళ్ళాలనంటే నువ్వు శాస్త్రుల పరిసయలాగా ఉన్నావా, లేదా యథార్థ హృదయం కలిగి దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నవారి వాళ్ళు ఉన్నామా? ఊచ చేయగలవాన్ని చూచాడు. నీవు బలహీనుడైతే దేవుడు ఇప్పుడు నిన్ను చూస్తాడు. నిజమే, నువ్వు చాలా బలహీనుడు దేవా, నేను తప్పు చేసిన ఒప్పుకుంటున్నావేమో నీ ఆత్మలో, నీ మనసులో. ఇప్పుడే నీకు క్షమాపణ, ఇప్పుడే నీకు పాప పరిహారం. హల్లెలూయా. నిన్ను క్షమించే దేవుడు ఆయన. ఆ ఊచ చేయగలవాన్ని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టాడటండి. ఎవరిదైనా మీది ఒక గొర్రె కానీ ఒక ఎద్దు కానీ గుంతలో పడితే తీయరా? తీస్తారా లేదా? గొర్రె పడితే తీస్తున్నారు. కుక్కకున్న కేర్ మనుషులకు లేదు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఒక గొయ్యిలో గొర్రె కానీ మేక కానీ నీ ఎద్దు కానీ నీ ఆవు కానీ ఏదైనా పడ్డదంటే మీరు తీస్తారా తీయరా అని అంటే వాళ్ళు ఎవరు చప్పుడు చేయలేదు. నేరారోపణ చేయడానికని వచ్చిన వాళ్ళు. పాపంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి దేవుని దగ్గర నిలబెట్టి, ఈమె పాపం చేసింది, ఈమెను ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలని మాకు మోషే రాసిచ్చిండు, నువ్వేమంటున్నావు? అది అడగడానికని వస్తున్నారు. మానవత్వం లేని మనుషులండి పరిసయ్యులు, శాస్త్రులు అంటే. ఆ పరిసయ్యుల వల్ల మనం ఉన్నామా? శాస్త్రుల వల్ల మనం ఉన్నామా? ధర్మశాస్త్రోపదేశకుల వల్ల మనం ఉన్నామా? సద్దూకైల వల్ల మనం ఉన్నామా? ఎవరి వల్ల మనం ఉన్నాము? నిజమైన విశ్వాసిలాగా ఉన్నామా? ఆయన మధ్యలో నిలబెట్టి ఏమంటున్నాడు? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఊచ చేయగలవాడు అంటే అది ఎండిపోయింది, ఆ చెయ్యి పనిచేయదు, ఫ్రాక్చర్ అయిందంటే మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కట్టుకడితే అది బాగైపోతుంది. ఎవరూ బాగు చేయని రోగం అది. అది ఎండిపోయిన రోగం. పక్షవాతం వచ్చిన దానికి మందులతోనే అది బాగవుతున్నాడు. కానీ ఇది ఎండిపోయింది, దానికి ప్రాణం లేదు. ఫ్రాక్చర్ అయితే రాడ్ వేస్తున్నాము, ప్లేట్ ఫిక్సేషన్ చేస్తున్నాము, ఒక 2-3 నెలల లోపల వాడు బాగైపోతాడు. ఎవరూ బాగు చేయని ఆశ్చర్యకరమైన సంగతులే దేవుడు చేస్తాడండి. అదే మన యేసుక్రీస్తు ప్రభు. చప్పలు కొట్టని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని విశ్రాంతి దినమున కదా ఆయన ప్రభు అయి ఉన్నాడు. దేవాలయం కంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. దేవాలయంకి వచ్చారు మీరు. ఎందుకు వచ్చారు దేవాలయానికి? ఒక్కొక్కరు మొదటి మెట్టు ఎక్కేటప్పుడు మొక్కుతూ వస్తారు. ఇక్కడికి రాగానే బయట ఉండి ప్రార్థన చేసుకొని వస్తారు. ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలం. ఎందుకు పరిశుద్ధ స్థలం అయింది? పరిశుద్ధుడు నివసిస్తాడు కాబట్టి పరిశుద్ధ స్థలం అయింది. ఈ స్థలానికి మీరు విలువిస్తున్నారు, ఇందులో నివసించే నా యేసుకు విలువిస్తడం లేదు. ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఆయన నీ తట్టు చేయి చాపి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, ఈ దినం ఎలాగున్నావు నీవు? నా రాకడ సమయంలో నీవు ఎలాగున్నావు? ధర్మశాస్త్రోపదేశకులలాగా ఉన్నావా? పరిసయ్యులలాగా ఉన్నావా? లేదా నా విశ్వాసుల వలె, నా శిష్యుల వలె నీవు ఉన్నావా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయంలోకి వచ్చినామనంటే మనం అర్పణలు ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, మొదటి పంట ఇవ్వాలా, పిల్లల్లో తొలిచొలి పిల్లని ఇవ్వాలా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నామనంటే అవన్నీ కాదు నాకు కావాల్సింది ఏంటంటే నీవు కావాలా, నీ హృదయం కావాలా. నీ అర్పణ కాదు కావాల్సింది, నీ హృదయం కావాలా. నీవు మంచి హృదయంతో రా. కయ్యను అర్పణ ఎందుకు ఆయన తీసివేశాడు? ఆయన హృదయం మంచిది కాదు, ఆయన పాపంతో వచ్చాడు కాబట్టి
వాకిట నీ పాపము పొంచి ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ప్రెసిడెంటే ఒక నేరస్తునికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఆయనకుంటే దేవాతి దేవునికి ఎంతమంది నుండి అంతమందిని రక్షించే క్షమించే అధికారము ఆయనకు ఉన్నది. కాబట్టి దేనికి విలువ ఇవ్వాలో తెలియదంట మానవులకు. మనకు అధికారం ఉన్నప్పుడు దేనికి విలువనిస్తున్నాము? ఒక వస్తువును మనం కొంటే ఆ వస్తువుకు మనం ఏం చూస్తాము? దాని క్వాలిటీ చూస్తాము, దాని నాణ్యత చూస్తాము. అవి చూసి మనం అది కొంటాం. మనము మనిషికి విలువిస్తున్నామా, మనిషి ఆత్మకు విలువిస్తున్నామా? మనిషి ఆత్మకు ఎవరైనా విలువిస్తున్నారా? మనిషికి విలువిస్తున్నారు. వాళ్ళ ఘనత, వాని ఆడంబరం, వాడు కారులో వచ్చిండా, పెద్ద కారులో వచ్చిండా, గొప్పోడు కాబట్టి నేనేం చేస్తున్నా? నేను విలువనిస్తున్నా. కాబట్టి నువ్వు దేనికి ఇస్తున్నావు విలువ? శరీరానికి ఇస్తున్నావా, ఆత్మకి ఇస్తున్నావా? శరీరాన్ని అలంకరించుకుంటే ఎవరి కొరకు? నీ ఆత్మను అలంకరించుకున్నావా? నీ ఆత్మ శాశ్వతమా, నీ శరీరం శాశ్వతమా? ఇది చెప్పండి. ఆత్మ శాశ్వతము, ఆత్మకు చావు లేదు. యుగ యుగాలు నువ్వు జీవిస్తావు. బంగారంకి అంత విలువ ఎందుకు? అది పాడు కాదు కదా, దీర్ఘకాలం మన్నికే ఉంటుంది. మళ్ళీ మనం రీసేల్ చేసుకోవచ్చు, అమ్మితే మళ్ళీ దాని డబ్బులు దానికి వస్తాయి. అందుకని దానికి అంత ఎక్కువ రేటు. డబ్బులు గొప్పవా, మీ తాత గొప్పడా అని అడుగుతారు ఒకడు. మా తాతనే గొప్పడు రానంటే, సరే మీ తాతను తీసుకుపోయి షాప్ దగ్గరికి వెళ్ళేసి 10 రూపాయల పెరుగు తీసుకొని రాపో, నేను 10 రూపాయలు ఇవ్వ, మీ తాతను అక్కడ పెట్టేసి పెరుగు తీసుకురాపో అంటే ఎవడు ఇస్తాడు రానంటే? మరి 10 రూపాయలు విలువ లేదు మీ తాతకు. ఎట్లా మీ తాత గొప్పోడు? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనిషికి విలువ ఉందా? మనిషికి విలువ లేదు. కాబట్టి శరీరానికి విలువ లేదు, ఆత్మకు విలువ ఉంది. అందుకని ఆత్మ చనిపోదు. ఆ ఆత్మ నిరంతరం ప్రభు దగ్గర ఉండాలని మనం ఈ ప్రయాసపడుతున్నాం. శరీరంలో ఉన్నది కాబట్టి, ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి మనం శరీరానికి ప్రయాసం ఇస్తున్నాం. ఎందుకనంటే తప్పు పనులు చేయొద్దు, నువ్వు దేవునిలో నడువు అని చెప్పేసి ఆత్మ, మనసు, హృదయము అన్నీ కూడా శరీరాన్ని అనుస్తున్నాయి. మన కోరికలను అణిచి దేవుని సన్నిధానికి తీసుకొని వస్తున్నాయండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని చూడండి, ఇక్కడ మనము మన జీవితాలకు ఎంత విలువిస్తున్నాం కానీ మన ఆత్మకు విలువనియటం లేదు. అందుకని ప్రభు దుఃఖపడుతున్నాడు. అందుకని మన జీవితాలు అరకొర జీవితాలే, ఏవి కూడా మనకు సంపూర్ణంగా దొరకడం లేదు. అందుకని ఈ శరీరానికి ఎలా విలువిస్తున్నాం? మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, ఏవేవి కట్టడాలు ఉన్నవి, ఏవేవి రూల్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటా మనం దానికే ఇదైపోతుంది. డ్యూటీలు ఉన్న వాళ్ళు చూడండి, టైం టు టైం వెళ్ళిపోతారు. ఇంకా 5-10 నిమిషాల ముందే వెళ్ళిపోతారు. సాయంత్రము అరగంట ఎక్కువ కానీ, 1 గంట ఎక్కువ కానీ పడిగాపులు చస్తూ బ్రతుకుతూ ఇంటికి వస్తారు. కరెక్ట్ టైంకి పోయినప్పుడు కరెక్ట్ టైంకి రావాలి కదా. లేదు, రావటం ఏమో లేటు, పోవడం ఏమో కరెక్ట్ టైంకి పోతారు డ్యూటీకి, అలసిపోయి వస్తారు. అప్పుడు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు? కాళ్ళు లాగుతున్నవి, తలనొప్పి వస్తుంది, అలసట వచ్చేసింది, వంట చేసేసి తినడము, పడుకోవడం. దేవా నాకు ఆత్రం, నీకు స్తోత్రం, అంతేనా? హల్లెలూయా. అందుకని ప్రభు అడుగుతున్నాడు, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఏది ధర్మము? ఊచ చేయగలవాడిని ఎవరైనా చూస్తారా? వాడు ఎవ్వరికి ప్రయోజనకరంగా లేడు, ఎవరికి కూడా ఉపయోగకరంగా లేడు, ఎవరు కూడా వాడిని చూసి వానితో మాట్లాడదామని లేదు. కాబట్టి అందరి చేత తృణీకరించబడిన వారి దగ్గరికి దేవుడు వస్తున్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు ఒంటరిగా ఉన్నావా, నువ్వు రోగంతో పడి ఉన్నావా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితి దగ్గరికి దేవుడు వస్తున్నాడండి. హల్లెలూయా. నువ్వు సంతోషంతో తులతూగుతున్నావంటే నీ దగ్గరికి వచ్చేసి నేను నీకు సాయం చేస్తుంటే నాకే అన్ని బోలెడున్నాయి, నాకు నీవు సాయం చేసేది అక్కర్లేదని ఆయన తృణీకరిస్తామేమో. ఆ ఊచ చేయగల వాడిని సమాజ మందిరపు మధ్యలో నిలబెట్టి పరిసయ్యులను, శాస్త్రాలను కోపంతో చూసి నీ చెయ్యి చాపమని ఆయనకు ఆర్డర్ ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన కూడా ధైర్యం వచ్చేసింది. చెయ్యి చాపమంటే ఇన్ని దినాలు ఎండిపోయిన చెయ్యిని నేనెట్లా లేపాలంటలేడు, చాపమని చాపాడు. చాపగానే అది బాగుపడ్డది. బాగుపడితే అందరు స్తోత్రాలు చెల్లించాలి, అందరూ ఆయనను మహిమపరచాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆయనను ఎలాగో సంహరిస్తామా? ఒక మంచి పని చేస్తే యేసుప్రభుని సిలువ వేసినప్పుడు వారి కేకలే గెలిచాయి. హల్లెలూయా కదా. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా పాపం చేశాడా? ఆయనలో ఏ పాపం లేదు. కానీ ఆయనను సిలువ వేయు, ఆయన మీద ఏ నేరం మోపుదామని నేరారోపణ చేయడానికని వస్తున్నాం. మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన మీద నేరారోపణ చేయడానికని వస్తున్నామా? ఆయన మీద కాదు, నీ ప్రక్కకున్న నీ సహోదరి మీద, నీ సంఘంలో ఉన్న వారి మీద ఏ నేరారోపణ చేస్తున్నావో ఆ నేరము వచ్చి దేవుని మీద పడుతుంది అండి. ఏది గునుగుతున్నావో ఆ గునుగుడు సనుగుడు వచ్చి దేవుని మీద పడుతుంది. అందుకని ప్రభు కోపంతో ఆ పరిసయ్యులను, శాస్త్రం చూస్తున్నాడు. నిన్ను కోపంతో చూస్తున్నాడా? నిన్ను జాలితో చూస్తున్నాడా? నిన్ను ప్రేమతో చూస్తున్నాడా? నిన్ను కౌగిలించుకుంటున్నాడా? ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద, ఆయన కుడి చేతితో నన్ను
హత్తుకొని ఉన్నాడండి. అలాంటి ప్రేమతో చూస్తున్నాడా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. సభలో స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాహ్య రూపాన్ని చూడడు. దేవుడు నిన్నుగా చూస్తాడు. 1, దేవుడు నీ బలహీనతను చూస్తున్నాడు. 2, దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. 3, ఒంటరితనాన్ని చూస్తున్నాడు. 4, నీ అనారోగ్యాన్ని చూస్తున్నాడు. 5, నీవు కట్ల బంధకాలతో పడి ఉన్నావేమో, ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావేమో, నీ దీన స్థితిని ఆయన చూస్తున్నాడు. త్రోసివేయబడిన వారిని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తృణీకరించబడిన వారిని చూస్తున్నాడు ఆయన. కానీ దేవాలయంలోకి రారు, కానీ సమాజ మందిరం లోపలికి వస్తున్నారండి వీళ్ళు. ఆ 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరంలో ఉన్నది. ఊచ చేయగలవాడు సమాజ మందిరంలో ఉన్నాడు కాదా? కానీ పుట్టుగుడ్డివాడు బర్తులమై ఎక్కడున్నాడు? రోడ్డు మీద ఉన్నాడు, దేవాలయంలో లేడు. కానీ దేవుడు వస్తున్నాడు. యేసుప్రభు ఈ త్రోవన రానయ్యున్నాడు అని చెప్పేసి ఆయన అలికిడితోనే ఆయన విని దావీదు కుమారుడని కేకలు వేశాడు. నీ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో ఉండి నీవు కేకలు వేస్తేనే నీకు విజయము. నీవు కేకలు వేస్తేనే నువ్వు అనుకున్నాడు జరుగుతున్నది. హల్లెలూయా. అందుకనే చూడండి, పాపిగా చూస్తున్నారు వాళ్ళు. కానీ పాపిని దేవుడు ఏం చూస్తున్నాడంటే తన సొంత బిడ్డగా చూస్తున్నాడు. జక్కయ్య పాపం చేసినోడే, కానీ జక్కయ్య దగ్గరికి ఆయన చెట్టుకి చూస్తే ఈయన చెట్టు కింద నిలబడి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంట్లో నేను ఉంటా ఈ దినం. ఎవరు పిలిచారా? ఆయన అనలేదు. ఆయన చూడడానికి వస్తేనే ఈయనకు ఆశ ఉన్నది, నన్ను చూడడానికి. అంటే ఈయనకు రక్షణకు తీసుకోవాలని ఆశ ఉన్నది. దేవుడు ఆయనను రక్షించాలని ఆయనకు ఆశ ఉన్నది. కాబట్టి నీ రక్షణ నాకు కావాలి, నేను ఈ పాపం అంతా తీసేసుకుంటా, ఈ చెడుతనం అంతా తీసేసుకుంటా, ఈ వ్యభిచార మనస్సును తీసేసుకుంటా, ఈ లంచగొండితనాన్ని తీసేసుకుంటా, అన్నీ కూడా నేను లోపల నుంచి నేను తీసేసుకొని శుభ్రమైన హృదయంతో నేను నా దేవుని దగ్గరికి వస్తానని ఆయన వెంటనే త్వరగా దిగి ఆయన తన ఇంట్లో చేర్చుకొని ఆయన మొట్టమొదలు కాళ్ళకు నీళ్లు కాదు, అన్నం పెట్టడం కాదు, మొట్టమొదలు నిలబడి, అయ్యా నేనేమేం తప్పులు చేశాను అవన్నీ కూడా నేను సరిదిద్దుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే. ఆయనకు అప్పుడే బిరుదు వచ్చేసింది. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనం అంతకంటే భయంకరంగా ఉన్నామేమో. కాబట్టి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. మనం బాహ్యం చూస్తాం కానీ అంతరంగాన్ని చూస్తాం. ఇంటర్వ్యూకి పోతే నువ్వు మంచోనివి చెడ్డోని అని చూస్తారా? వాళ్ళు ఏం చూస్తారు? సర్టిఫికేట్ చూస్తారు, నీ ఎక్స్పీరియన్స్ చూస్తారు, తర్వాత నీ టాలెంట్ చూస్తారు, నీ స్కిల్స్ చూస్తారు. అవన్నీ చూసి ఏం చేస్తారు? అప్పుడు జాబ్ ఇవ్వాలా ఇవ్వద్దా అని ఆలోచించి వాళ్ళకు జాబ్ ఇస్తారు. కానీ నా దేవుడు నిన్నుగా చూసి ఆయన నీకు ప్రమోషన్ ఇస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అప్పుడే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడు. అప్పుడే ప్రమోషన్, అప్పుడే జాబ్, అప్పుడే రక్షణ. ఇతడును అబ్రహాము కుమారుడు, ప్రమోషన్ ఆయనకు. చూసారా ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఆయన దృష్టికి ఆ ఊచ చేయగలవాడే కనబడ్డాడా దేవునికి? ఆ 18 ఏళ్ళలో నడుము వంగిపోయిన స్త్రీయే కనబడ్డదా? ఆ కుష్ఠరోగి కనబడ్డాడా? మంచోళ్ళని ఎవరిని చూసుకున్నాడు? సీమోను రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. ప్రభు వచ్చేసి, సీమోను నీ వల కుడితట్టు వేయమనగానే రాత్రంతా వేసి నా రెక్కలన్నీ కూడా నొప్పి అయినాయి అని అంటలేడు ఆయన. అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఆ వల వేసినందుకు ఆయన ఆశ్చర్యపోయి, ప్రభువా నేను పాపిని నన్ను విడిచిపోమంటున్నాడు. దాంతో ఎందుకు పోల్చుకుంటున్నాడు? నీ కుడితట్టు వేయి వల అని అంటే, ఎందుకంటే రాత్రంతా వేసినా కానీ ఆయనకు ఒక్క చేప దొరకంది. దేవుని ఆజ్ఞ చొప్పున వల వేయగానే వల పిగిలేటంత చేపలు పడగానే ఆయన ఏడుస్తున్నాడు, నేను పాపిని, నన్ను వదిలిపో. క్షణంలో మార్పు వచ్చేసింది. అలాంటి మారు మనసు కావాలి మనకు. హల్లెలూయా. అందుకని చూడండి, మనం కూడా ఈ జీవితంలో ఎవ్వరు చేయని కార్యాలు దేవుడు చేస్తాడండి. దేవుడు చూడండి ఎంత ధైర్యంగా అందరి మధ్య నిలబెట్టి నీ చెయ్యి చాపు అనగానే చాపగానే వాని చెయ్యి బాగుపడ్డది. వాళ్ళు పళ్ళు కొరికారు, ఈయన ఏం చేద్దామా, ఇలా సంహరిద్దామని. కానీ ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు. చూడము నా అరచేయి మీదనే చెక్కుకో. మనం ఏం చేస్తున్నాం? చెయ్యి చూయించమంటే ఇట్లా, గోళ్ళ రంగు చూయించమంటే ఇట్లా. నా గోళ్ళు చూయించలేము, చెయ్యి చూయించలేము, ఇంకా ఇన్ని నగలు వేసుకొని వస్తే నగలు ఎటు మనం ఇదేయలేము. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకాలు ఉండగలుగుతున్నావా? ఇప్పుడు వడ్డానాలు కొత్తగా పొరచూసిన వడ్డానం పెట్టుకుంటున్నారు. అది పెట్టుకుంటే మనకు వంగడానికి రాదు, నిలవడానికి రాదు. ఎవరు చేయలేని కార్యములు నా యేసయ్య చేస్తున్నాడండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని ఆ ఊచ చేయగలవాడంట. లేచి నీ చేయి చాపు అనగానే వాడు చెయ్యి చాపి చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడంట అండి. గట్టిగా చపలు పడదని స్తోత్రాలు ఇస్తాం. హల్లెలూయా. నిన్ను మండిస్తున్నాడండి. నీ లోపల ఏ చీకటి ఉండకుండా కాల్చివేస్తున్నాడు. ఎలాగున్నావు నువ్వు?
చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా, నులివెచ్చని స్థితి ఉంటే నోట్లు ఉమ్మి వేస్తా అంటున్నాడు. అరచేతిలోకి వస్తున్నావా, ఎలాంటి స్థితిలో ఉన్నావు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. ఆ చిన్న పిల్లని ఎత్తుకుంటేనే మనకి ఏమైపోతుంది? ఆ పిల్లని ఎత్తుకుంటే చేయి నుంచి నడుస్తున్నావు కదా, నేను నడువు కొద్దిసేపు, నాకు కొద్దిగా అలసడైతే. ఆయన నిన్ను ఎత్తుకొనే ఉన్నాడంట. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, సంక పెట్టుకొని వాడను నేనే. ఎవరు ఎత్తుకుంటారు? తల్లిదండ్రులు కూడా విసుక్కుంటున్నారు. ఇప్పుడు తండ్రి మొన్న ఒకడైతే భయంకరంగా 2 అమ్మాయిలను 6-7 ఏళ్ళ పిల్లలు ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు, వాళ్ళు చచ్చిపోయేటట్టు. కన్న తల్లిదండ్రులే. తల్లి బయటకు విసిరేస్తుంది, తండ్రి కొట్టి కొట్టి చంపుతున్నాడు. కానీ ఈ తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనం దేనికి విలువనిస్తున్నాం? శరీరానికి విలువిస్తున్నాం, అందానికి విలువనిస్తున్నాం, ఆభరణాలకు విలువనిస్తున్నాం, ఆచారాలకు విలువనిస్తున్నాం, కట్టడలకు విలువనిస్తున్నాం, నియమాలకు విలువనిస్తున్నాం. నా దేవుడు నీ పవిత్ర హృదయాన్ని కోరుతున్నాడు. ఆ హృదయాన్ని ఇచ్చి, ఆ ఆత్మనిచ్చి, ఆ మనసునిచ్చి ఆయన దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకుందామండి. హల్లెలూయా. నీ ఆత్మ సజీవంగా ఉండాలంటే, దేవునితో నువ్వు రాజ్యం ఏలాలంటే, దేవుని దగ్గరికి నీవు పవిత్ర హృదయంతో రా. దేవుని మందిరంలో నీవు పవిత్రంగా నువ్వు ఆరాధించు, ఆత్మతో సత్యంతో ఆరాధించు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు, స్తోత్రం. మీరు గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇదిగో ప్రభా, నన్ను నిలబెట్టారు, చక్కని వర్తమానం నా నోట్లో పెట్టి ప్రభా నన్ను మరుగుపరిచారు, నాలో ఉండి మీరు మాట్లాడారు. మీ ఆత్మని ప్రభా మాకు అయా వాక్యం వివరించింది తండ్రి. ఆ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద రాసుకొని దేవా దాని ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకునండి. వాక్యం మీద ప్రభా మీరు వచ్చి పంచిపెట్టారు. మీరు కనికరంని కోస్తున్నా కానీ బలిని కాదు ప్రభా, ఒకరిని హత్య చేయడం కాదు తండ్రి. దేవా ప్రాణ రక్షణ ధర్మం అంటున్నారు. దేవా ఒకరిని రక్షించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా పేరు వరుసన మీరు ఆశీర్వదించండి. ఓటి కుండాలుగా వచ్చాం, నిండు కుండాలుగా మమ్మల్ని చేసి పంపమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి అభిషేకించి దీవించండి. వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ కానుకలు కూడా మీ సేవనితో వాడుకొని దేవా ఇంకా ప్రభతనాయన మా సంఘం విస్తరించి ఎంతో మంది వచ్చి మందిరంలో ఖాళీ స్థలం ఉండకుండా నిండుగా ప్రభతనాయన పొంగిపర్ల ఆత్మలు వచ్చి మీ నామను గొప్ప చేయడానికి సహాయం దయచేయండి. ఆశీర్వదించి దీవించమని, రాని బిడ్డలతో మీరు మాట్లాడమని, వచ్చే వారం అందరూ వచ్చి మీ నామను గొప్ప చేయాలి ప్రభా. అలాంటి భాగ్యం దయచేసి మీరు మహిమ పొందుకోమని, అభిషేకించండి, దీవించండి. నా ప్రార్థన ప్రతిఫలము దయచేసి మీరొక్కరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇక మీదట కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము, బెతెస్డా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-231/A/304, శ్రీకృష్ణానగర్, యూసఫ్గూడ, హైదరాబాద్. మా సెల్ నెంబర్ 9346902818 మరియు 8919405778 9347583059. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము.